విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆషాఢ సారి సమర్పణ బృందాలు ఆదివారం సెలవుతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ బంగారు బోనాల సమర్పణ కోసం హైదరాబాద్ నుంచి భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నాయి. అటు భక్తుల రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనాలు సైతం తాత్కాలికంగా రద్దు చేశారు. అటు సారి సమర్పణ బృందాల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణ చర్యలను ఈవో వికే శ్రీనా నాయక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించడం, మరి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ ఉమ్మడి దేవాలయాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ మరి ఒకరోజు ముందొచ్చి కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకోవడం, ఈరోజు ఘనంగా అమ్మవారికి బోనం సమర్పణ వాయిద్యంగా జరుగుతున్నటువంటి సందర్భాలు దీవెనలు ఉండాలి. మరి అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి దీవెనలు కూడా ఉండాలి. ఎలినోవా రావడం మూలాన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు వచ్చి రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగం కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పకుండా కనకదుర్గ అమ్మవారు కూడా కరుణించాలి. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం.